హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. నేను మినప వడలు చేశాను ప్రసాదంగా. ఇవ్వండి, పొట్టుపప్పు నానబెట్టేసుకొని బాగా పొట్టంతా కడిగేసుకొని గ్రైండర్కి వేసాను. దీంట్లో కొంచెం అల్లం తురుము, కొంచెం కల్లుప్పు కూడా వేసాను. ఎందుకంటే పిండి కొంచెం లూజ్ అవుతుంది. కొంచెం వడలు కదా, కొంచెం లూజ్గానే పట్టుకోవాలి పిండి. దించే ముందు కొంచెం మిరియాలు కూడా వేసేసుకొని దించేసుకోవాలి. నేను కొంచెం పిండి అయినా గ్రైండర్లోనే వేస్తాను, బాగా పిండి ఒదుగుతుంది, మెత్తగా వస్తుందని. కొంచెం ఇదిగోండి పిండి తోడేసుకొని జీలకర్ర వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి చేతితోటే వేసేయచ్చు, కవర్ కూడా అవసరం లేదు. చేతితోటే కొంచెం చేయి తడిపేసుకొని ఒక చేతితోటి ఇట్లా తీసేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని వేసేసుకోవాలి. మినప వడలు కనకదుర్గమ్మ వారికి ఈరోజు ప్రసాదంగా మినప వడలు చేసి పెట్టాను. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని వేసేసుకోవటమే. ఉప్పు కూడా గ్రైండర్లో తిప్పేటప్పుడే వేసాను. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఒకవైపు కాగిన తర్వాత రెండో సైడ్ కూడా తిరిగేసుకొని తీసేసుకోవటమే. మినప వడలు రెడీ అయినాయి. గ్రైండర్కి వేస్తే కొంచెం సాఫ్ట్గా బాగా వస్తాయని మిక్సీలో కన్నా కొంచెం పిండి అయినా సరే నేను కొంచెం పిండి అయినా కూడా గ్రైండర్లోనే వేసుకుంటాను. మినప వడలు రెడీ. నచ్చితే మీరు కూడా చేసుకోండి.